హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో. ఈరోజు ఛానల్లో మన రెసిపీ ఏంటంటే రైతా అనమాట, పెరుగు చట్నీ. చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టున్నాను కదా, ఆలూ రైస్. దానికి కాంబినేషన్ కానీ లేకపోతే వెజిటబుల్ రైస్ కానీ ఏది తీసుకున్నా కూడా రెండిట్లో దేనికైనా బాగుంటుంది అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, ఫ్రెష్ అది కార్డ్. నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక ఆనియన్, చిన్న టమోటా అనమాట, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అవన్నీ వేసేసుకొని, అంటే ఎక్కువ వద్దు, మళ్ళీ టమోటా పులుపు వచ్చేస్తుంది. లైట్గా ఒక చిన్న పీస్ చాలు. చూడండి, నేను చాలా తక్కువే వేశాను. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని, ఒక మీడియం సైజ్ బౌల్ కాబట్టి ఒక స్పూన్ పడుతుంది సాల్ట్. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా అవన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేస్తే ఫస్ట్, అంటే పెరుగు వేయకుండానే ఫస్ట్ వాటి వరకు మిక్స్ చేస్తే బాగా కలుస్తాయి అన్నమాట. తర్వాత పెరుగు వేయండి. ఇంకా మన దగ్గర అంటే అప్పటికప్పుడు కనుక దానిమ్మ గింజలు ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పిల్లలు బాగా లైక్ చేస్తారు మధ్యలో అవి తగులుతూ ఉంటే, ఫ్రూట్ కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మొత్తం పెరుగు వేసేసి ఒకసారి మొత్తం కలిసేంతగా తిప్పండి. వాటర్ ఫస్టే పోయొద్దు. మొత్తం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అలా తిప్పేశారంటే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా పెరుగులోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయ్యిద్ది మీరు చూస్తే. తర్వాత కొంచెం చూసుకొని ఆ కన్సిస్టెన్సీకి రైతాగా లైట్గా ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ పడతాయి అనమాట. పెద్ద బౌల్ కాబట్టి కర్డ్, అంటే 1/2 లీటర్ కర్డ్ తీసుకున్నాను. ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసి బాగా చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రెడీ చేయండి. అంతే, పెరుగు చట్నీ రెడీ. చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఆహా ఎంత బాగుందో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.